ముంబై ఇండియన్స్ అసలు కంబ్యాక్ ఇచ్చే స్థితిలో ఉందా లేదా? వాంకడేలో కేకేఆర్తో మ్యాచ్ ఉంది కదా, కంబ్యాక్ ఇవ్వబోతుంది. ఎందుకు అనేది రీజన్ చెప్తా నేను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ కీ ప్లేయర్స్ ఎవరు, మ్యాచ్అప్స్ ఎట్లున్నాయి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. సో వాంకడేలో మ్యాచ్ ఉంది కదా, అప్పర్ హ్యాండ్ మొత్తం ముంబై ఇండియన్స్దే ఉంది. సో కేకేఆర్ విన్ అవుద్దా అంటే సో విన్ అయ్యే ఛాన్సెస్ చాలా లెస్ ఉన్నాయి. ముంబై ఇండియన్స్ గెలవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో రీజన్ ఏంటంటే కీ ప్లేయర్స్ ముంబై నుంచి చాలా ఎక్కువగా ఉన్నారు. కేకేఆర్ బ్యాటర్స్ అందరూ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. సో నంబర్స్ ఒకసారి మాట్లాడుకుందాం. సో ఆ ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ చూసుకున్నట్టయితే మనకి హార్దిక్ పాండ్యా ఆ గ్రౌండ్లో మొత్తం 27 యావరేజ్ ఉంది, మొత్తం 39 ఇన్నింగ్స్లో, రైట్. స్ట్రైక్ రేట్ కూడా 144 ఉంది, అంటే మంచిగా ఉందని అర్థం. బట్ శాంట్నర్ మాత్రం 2 మ్యాచ్ ఆడి జస్ట్ 10 రన్స్ స్కోర్ చేసిండు, యావరేజ్ 10 మాత్రమే ఉంది, స్ట్రైక్ రేట్ 62 ఉంది. అంటే శాంట్నర్ పెద్దగా ఫినిష్ చేసే ఛాన్సెస్ లేవనిపిస్తుంది ఆ గ్రౌండ్లో. సో శాంట్నర్ అయితే పెద్ద ఇంపార్టెంట్ ప్లేయర్ కాడు బ్యాటింగ్ విషయంలో. బౌలింగ్ అయితే తను ఎప్పుడు బాగానే వేస్తాడు కాబట్టి సో అది వేరు. అండ్ నమందిర్ చూసుకుంటే నమందిర్ 4 మ్యాచెస్లో 73 రన్స్ స్కోర్ చేసిండు, 24 యావరేజ్ ఉంది. సో డీసెంట్ యావరేజ్ అయితే ఉంది నమందిర్కి, స్ట్రైక్ రేట్ కూడా మంచిగానే ఉంది. సో కమింగ్ టు తిలక్ వర్మ 14 మ్యాచెస్లో 300 రన్స్ స్కోర్ చేసి లిటరల్లీ 31 యావరేజ్ ఉంది. సో మంచి యావరేజ్ ఉంది. అండ్ రోహిత్ శర్మకి 34 యావరేజ్ ఉంది, మొత్తం 78 మ్యాచ్లో 2000 పైన రన్స్ కొట్టిండు. అండ్ సూర్యకుమార్ యాదవ్కి 38 యావరేజ్ ఉంది, 32 మ్యాచెస్లో 1000 రన్స్ స్కోర్ చేసిండు వాంకడేలో. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ఆల్మోస్ట్ అందరూ బాగానే ఉన్నారు ఎక్సెప్ట్ ఆల్రౌండర్ శాంట్నర్ తప్ప. సో ఇప్పుడు ఎగనెస్ట్ కేకేఆర్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది ఒకసారి చూద్దాం వాంకడేలో, రైట్. హార్దిక్ పాండ్యాకి బాగానే ఉంది, 126 యావరేజ్ ఉంది. రోహిత్ శర్మకి బాగానే ఉంది, 32 యావరేజ్ ఉంది ఎగనెస్ట్ కేకేఆర్ ఇన్ వాంకడే. సూర్యకుమార్ యాదవ్కి 68 యావరేజ్ ఉంది వాంకడేలో ఎగనెస్ట్ కేకేఆర్. బట్ తిలక్ వర్మ, నమందిర్ ఇద్దరు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. సో ముంబై ఇండియన్స్కి కీ ప్లేయర్స్ ఎవరు అవుతారు? రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కీ ప్లేయర్స్ కాబోతున్నారు, రైట్. సో రోహిత్ శర్మ కంబ్యాక్ కూడా మీరు రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంగ్ విత్ ముంబై ఇండియన్స్ కంబ్యాక్. సో ఇప్పుడు కేకేఆర్ తీసుకుంటే రఘువంశీ ఒక్క మ్యాచ్ ఆడి ఆ గ్రౌండ్లో 13 మాత్రమే స్కోర్ చేసిండు, 13 యావరేజ్ ఉంది. సో ఒకటే మ్యాచ్తో మనం ప్లేయర్ని డిసైడ్ చేయలేం కాబట్టి అది పక్కన పెట్టండి. ఆండ్రే రసెల్కి 24 యావరేజ్ ఉంది, 10 మ్యాచెస్లో 190 స్కోర్ చేసిండు. సో డీసెంట్ యావరేజ్ ఉంది. రహానేకి 35 యావరేజ్ ఉంది ఆ గ్రౌండ్లో, క్వింటన్ డికాకి 33 యావరేజ్ ఉంది. అండ్ రమన్దీప్ సింగ్కి 29 యావరేజ్ ఉంది. సునీల్ నారాయణకి జస్ట్ 5.4 ఉంది. చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఒకవేళ లైనప్పుడు ఉంటే మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఎవరికి? నారాయణకి, అది గుర్తుపెట్టుకోండి. సో వెంకటేష్ అయ్యర్ నార్మల్ డీసెంట్గా అయితే ఉన్నాయి స్టార్ట్స్, ఓకే. సో ఇది కేకేఆర్ ప్లేయర్స్కి సంబంధించిన డేటా. ఎగనెస్ట్ ముంబై ఇండియన్స్ ఆ గ్రౌండ్లో ఎట్లుందో చూద్దాం. రసెల్కి జస్ట్ 12 యావరేజ్ ఉంది, అంటే అర్థం చేసుకోండి ఎగనెస్ట్ ముంబై ఇండియన్స్ వాంకడేలో, రైట్. జస్ట్ 12 యావరేజ్ కాబట్టి రసెల్ కూడా పెద్ద పర్ఫామ్ చేయకపోవచ్చు, అంత ఇంపార్టెంట్ ప్లేయర్ కాడు కేకేఆర్కి. అండ్ క్వింటన్ డీకాకి జస్ట్ 14 యావరేజ్ ఉంది. అండ్ రమన్దీప్కి జస్ట్ 2 యావరేజ్ ఉంది. రింకు సింగ్కి జస్ట్ 10 యావరేజ్ ఉంది. సునీల్ నారాయణకి జస్ట్ 7 యావరేజ్ ఉంది. ఎక్సెప్ట్ రహానే అండ్ వెంకటేష్ అయ్యర్కి 87 యావరేజ్ ఉంది, రహానేకి 40 యావరేజ్ ఉంది. మిగతా అందరికి అసలు యావరేజెస్ లేవు. లైక్ ఎక్సెప్ట్ రహానే అండ్ వెంకటేష్ అయ్యర్కి తప్ప మిగతా ఎవరికి కూడా యావరేజెస్ లేవు ఎక్సెప్ట్ వెంకటేష్ అయ్యర్కి, రహానేకి తప్ప. రహానేకి 40 ఉంది, వెంకటేష్ అయ్యర్కి 87 ఏమో ఉంది. అండ్ వీళ్ళందరికీ యావరేజెస్ లేవు ఆ గ్రౌండ్లో ముంబై ఇండియన్స్కి ఎగనెస్ట్గా. సో అందరు స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరూ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అది కనుక జరిగితే ముంబై ఇండియన్స్కి విన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది వాంకడేలో. సో ముంబై కంబ్యాక్ ఇవ్వచ్చు. అండ్ ఈ మ్యాచ్లో నేను ప్రిడిక్ట్ చేస్తున్న అనలైజ్ చేసి స్కోర్ ఏంటంటే 190+ or 180+ డెఫినెట్గా వస్తుంది స్కోరు. అండ్ విన్నర్ వచ్చేసి ఎక్కువ శాతం ముంబై ఇండియన్స్ గెలవచ్చు అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్లో ఈ 2 ప్రిడిక్షన్స్ అయితే మోస్ట్లీ ఉండబోతున్నాయి. అండ్ అలాంగ్ విత్ దట్ రోహిత్ శర్మ కూడా కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో ఇది వీడియో ప్రిడిక్షన్ అనాలిసిస్ కంప్లీట్గా. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.